బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె పార్టీ పోటీ చేయకుండా నిషేధం అయితే ఏర్పడింది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడ తాత్కాలిక ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్పై నిషేధం విధించింది యూసేన్ సర్కార్. ఇప్పటికే షేక్ హసీనాపై అవినీతి కేసులు పెట్టి వాటిలో మరణశిక్ష కూడా విధించేలా చేస్తుంది ప్రభుత్వం. ఆమెకు అన్ని దారులు మూసుకుపోయేలా చేస్తుంది. సాధారణ ఎన్నికలు కనుక జరిగితే అవామీ లీగ్ ఘన విజయం సాధిస్తుంది. అదే జరిగితే షేక్ హసీనాపై కేసులన్నీ వీగిపోతాయి. ఇదే విషయాన్ని రీసెంట్గా షేక్ హసీనా కూడా చెప్పారు. కానీ ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఉండడానికి అవామీ లీగ్పై ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్యాన్ విధించినట్లుగా అర్థమవుతుంది. అలా ఆమెకు కొన్ని దారులు మూసివేసిన భారత్పై ఒత్తిడి పెంచేందుకు యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ నుంచి మరి విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ మంచిగా పాలన చేసుకోవచ్చు. కానీ నీచపు బుద్ధి, వక్రపు బుద్ధితో మరి ఇప్పటికీ కూడా భారతదేశం మీద మరి విషం చిమ్ముతూ ఉన్న దేశాల్లో ఈ బంగ్లాదేశ్ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మరి హసీనాకు ఇదైతే ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. తాను మరి సాధారణ ఎన్నికలు జరుగుదు అనుకుంది, కానీ అలా జరిగే అవకాశం అయితే కనపడినట్లుగా అయితే కనబడుతుంది. ఇక సాగు చేస్తేనే డబ్బులు జమని మనం చూసాం ఇందాకడ. అలాగే ఆయనకు 54